శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురు ప్రసాద యాచన దశకంలోని 9వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. విముడ హన్ముని హాసో మజన మత్సరాహీడసో పదాభిరుచి ఉల్హసో జనన కర్ధమీనా పసో నా దుర్గధృతి చాదసో అశివ భావమగేతసో ప్రపంచి మనహేరుసో దృఢ విరాక్తి చీతీటసో. దీని భావార్థము, నేను మూర్ఖుడనని నవ్వినను, మత్సరమను సర్పము కాటు వేసినను, గురుపదముల యందలి రుచి నాకు ఎల్లప్పుడూ ఉండుగాక. అదండి చివరికి మనము ఇందులో 10 శ్లోకాలు ఉంటాయండి. 10 శ్లోకాలు ఈవేళ 9వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఇందులో చూడండి, నేను మూర్ఖుడను, లాస్ట్కి వచ్చేటప్పటికి ఏ విధంగా వేడుకోవాలి స్వామిని? నేను మూర్ఖుడనని నవ్వినను, మత్సరమును సర్పము అంటే మత్సరం అనే సర్పము కాటు వేసినను, గురు పదముల యందలి రుచి నాకు ఎల్లప్పుడూ ఉండుగాక. నీ మీదే నా గురి, నీ స్మరణే నా ఆహారము, నీ చేసే నాకు నిరంతరము అని ఎవరైతే ఆయన్ని నిరంతరము స్మరించుకుంటూ ఎల్లవేళల ఎల్లక్షణము ఆయనందే నిమగ్నులై ఉంటారో, జన్మరూపమగు బురదలో నేను చిక్కకపోవుగాక. అంటే ఈ జన్మము ఇచ్చినందుకు గాను నువ్వు నాకు, నేను అంటే చూడండి, బురద మురికిని మనము ఏ విధంగా చేస్తాము? మురికి అంటిందంటే ఎంత ఇది, మళ్ళీ దాన్ని కడుక్కోవాలి. అలా కాకుండా మురికి అంటకుండా చూడండి, బురదలో నేను చిక్కుకుపోకుండా దానికి నేను బురద లాంటి ఆ వాసనకి కానీ ఆ ఇదికి దాని జోలికి మాత్రం వెళ్ళను. అంటే చెడు, దాని జోలికి నేను వెళ్ళను. నాకు ధైర్య రూపమగు దుర్గము అంటే కోట అంటారు, కోట బెదిరించకుండా ఉండుగాక. అంటే అలాంటి, అంటే బురద మురికి వాసన వస్తుంది కదండి, అలాంటి దుర్గంధము ఆ వాసనల జోలికి వెళ్ళకుండా, అవి ఏమైపోతుంది అందులో చిక్కుపోయామంటే మనకు ధైర్య రూపమగు దుర్గము అంటే నన్ను చుట్టేస్తుంది, నా చుట్టూ ఒక పెద్ద కోటలాగా అయిపోతుంది. అప్పుడు దాని నుండి నేను ఎలా తెప్పించుకోవాలి? అలాంటివి ఏమి నా దగ్గరికి చేరకుండా, నేను భయపడకుండా ఉండేలాగా దేవా, ఆ కళ్యాణమగు కల్పనలు కలుగకుండా ఉండుగాక. అంటే అటువంటి వాసనలు అంటే దుర్గంధము లాంటి వాసనలు అంటే చెడు. ఇప్పుడు మనం మంచి మార్గంలో వెళ్ళాలంటే దైవారాధనలో మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటే చూడండి, మంచి సుగంధమైన పుష్పము వాసన వచ్చినట్లే మన నుంచి కూడా ఆ విధమైన పరిమళము వెదజల్లుతుంది. ఇది నిజమండి. చూడండి, బాబా గారు మనకి అంటే చాలా వరకు ఆయన వచ్చారన్న స్పర్శ రూపంలో ఒక్కొక్క రకరకాల స్మెల్ వస్తూ ఉంటుంది. అది చాలామంది సాయి బిడ్డలు కూడా అనిపించి ఉంటారు. అయితే నేను అనుభవిస్తూ ఉంటాను. చెప్పలేమండి అవి అసలు. అంటే చందనం వాసన వస్తుంది, ఒక సుగంధం వాసన వస్తుంది, రకరకాల ధూపం వాసన వస్తుంది, సాంబ్రాణి వాసన వస్తుంది, మన ఊది వాసన వస్తుంది, రకరకాలుగా. అయినా అలా ఏంటి, మనం ఊరికి అక్కడ ఏమి ఉండదు, అయినా సరే ఆ సుగంధం వస్తుంది. అంటే మన మన చుట్టూ మనము ఆ సుగంధాన్ని, ఆ పరిమళాన్ని పెట్టుకోవాలి. అప్పుడే కదండి మనకి ఆనందము. మరి బురదలాంటి ఆ కుళ్ళిపోయిన వాసనల్లోని అలా మనం ఉండగలమా? ఉండాలని కోరుకుంటామా? కానీ అలాగా ఆ బురదలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకేళ పొరపాటున అలాంటి బురదలోకి వెళ్ళాల్సి వచ్చి
అలాంటి చెడు వాసనలు నేను పీల్చాల్సి వచ్చినా కూడా దేవా అని ఇక్కడ ఎంత గొప్పగా వర్ణించారనండి. ఉండునట్లు అంటే అటువంటి వాటికి నేను దూరంగా ఉండేటట్లు మరి ఆయనే కదండి. ఏదైనా మనకి ఒక పని చేస్తున్నామన్నా, ఒక మాటలు మాట్లాడుతున్నామన్నా అది దైవ సంకల్పమే. మనకొచ్చింది కాదు. ఆయన పలికిస్తేనే. ఆ టైంలో ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ప్రపంచమునందు మనస్సు లగ్నము కాక దృఢమైన విరక్తి ఈ చిత్తమందు నాటుకుగాక. అంటే నా మనస్సు ఈ ప్రపంచమునందు నా మనస్సుని లగ్నము కాకుండా అంటే చూడండి తెల్లారి లేస్తే చావులు, రేపులు రకరకాల అసలు వినకూడనియన్నీ వింటున్నామండి. ఇలాంటియన్నీ వినకుండా మనము ఎంతసేపటికి భగవన్నామ స్మరణతో ఉండగలిగితే, ఆయన చింతనలోనే ఉంటే, అలాగే ఉండేలాగా నన్ను అనుగ్రహించు దేవా అని ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా వేడుకోవాలండి. అంతేగాని మనము ఇతరుల జోలికి వెళ్ళొద్దు. ఇతరుల సమస్యల్ని తర్కించొద్దు. మనకే ఎవరి సంసారంలో వాళ్ళకే బోలెని కష్ట నష్టాలు ఉంటూ ఉన్నాయి. అది తీర్చుకుంటూ భగవన్నామ స్మరణతో మనం అందరము కూడా తరించి ఆయన పాదాలను పట్టుకుంటే చాలండి. ఇంకేం అక్కర్లేదు. ఇది 9వ శ్లోకంలోని ఎంత గొప్ప అర్థం ఉందో కదండి. విముడ హన్ముని హసో మజన మత్సరాహీడసో పదాభిరుచివల్హసో జనన కర్ధమీనాపసో నా దుర్గ ధృతీచాదసో అశివ భావ మగేకసో ప్రపంచి మనహేరుసో దృఢ విరక్తి చిత్తీటసో. అదేంటి ఈ ప్రపంచంలోని మనస్సుని లగ్నము కాక దృఢమైన విరక్తిని, నాకు ఈ ప్రపంచంతో పని లేదు దేవా, నీతోనే నాకు పని. మనకంతే కదండి, బాబాతోనే మన పని. అంతేగాని ఈ ప్రపంచంతో మనకేం పని? ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటే మనకి వద్దనుకున్నా అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది దైవ సంకల్పం. ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. అలాగని ప్రత్యేకించి వెళ్ళి ఆ ప్రపంచంలో జరిగే అన్నీ కూడా తలకెత్తుకుని మనము ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు జరుగుతుంది అదే. మరి అందరం కూడా ఆ బాబా గారి ఆశీర్వాదాలను పొందుదాం. రేపు పొద్దున్న 10వ శ్లోకాన్ని చెప్పుకున్నామండి. ఈ రుసము అన్న దాంట్లో 10 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఈవేళ 9వ శ్లోకం అయిపోయింది. రేపు పొద్దున 10వది. అందరికీ సాయిరామ్ అండి.